ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో దేవుడు తెలియపరుచున్న మాట ఏంటంటే, క్రిస్మస్ అనేది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఒక ఆనందకరం. ఎందుకంటే యేసయ్య మన కొరకు ఆయన పుట్టాడు. మన యొక్క పాపముల నిమిత్తంగా ఆ పాపముల నుంచి మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చారు. యేసయ్య లోకానికి వచ్చింది నశించిపోచున్న వాటిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చారు. లోకాసు వార్తలో 19వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ఇదే మాట అక్కడ కనబడుతుంది. నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సిన వాక్య సత్యం ఏంటంటే, ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యం ఏంటంటే, దేవుడు వచ్చింది దేనికంటే వెతికి రక్షించడానికి వచ్చారు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన మాట వెదకి అనే మాటను మనం ధ్యానిస్తే, ఎక్కడైతే నశించిపోతున్నారు, అది పాపమైనా లేదంటే క్లిష్ట పరిస్థితిలో ఉన్నవారికైనప్పటికీ కూడా దేవుడు వెతికి రక్షించడానికి వచ్చారు. వారిని వెతకడానికి వచ్చారు ఈ లోకంలోనికి. మరి ముఖ్యంగా వయసుతో సంబంధం లేదండి. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా దారి తొలగి ఉన్నారు. ఉదాహరణకు, ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆమెను పట్టుకుని అసలు వ్యభిచారంలో పట్టబడితే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపేయాలి. అయితే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆయన ఏం చెప్తాడని, ఆయన్ని ఇరికిద్దామని అక్కడ ఉంటున్న వ్యక్తులు, వారి యొక్క హృదయం ఎలాగుందంటే, ఈయన మీద ఏమైనా ఇరికిద్దామా, ఏం చెప్తాడా అన్నట్లుగా వారి హృదయాన్ని ఎరిగిన వాడేమో దేవుడు చక్కటి ఆన్సర్ అక్కడ వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన మీద నేరము మోపవాలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. యేసు ప్రభు మీద ఏదో ఒక నేరం మోపాలి అని శోధిస్తున్నారట. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. వాళ్ళ మాటలు విన్నాడంతే, కానీ వారి యొక్క హృదయాలు తెలుసు దేవుడు. పట్టు వదలక ఏం చెప్తాడని పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి ఒకసారి చూసి ఏమన్నాడంటే, మీలో ఏ పాపము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అని చెప్పారు. యేసుప్రభు వారు వారిని మారు మాట మాట్లాడకుండా ఈ ఆన్సర్ చెప్పారు. చెప్పగానే ఒక్కడో కూడా అక్కడ నిలవలేదట. యోహాను సువార్త 8:9 ఉంటుంది. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలాడు. ఆ స్త్రీ తప్ప ఎవరు లేరు. యేసయ్య హృదయ పరిశోధకుడు, హృదయాంతరంగములను ఎరిగినవాడు, ఆయన సర్వాంతర్యామి. ఆయనకు తెలియనిదంటూ ఏమీ లేదు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు పైకి భక్తిగా కనిపిస్తున్నారు, కానీ వారి భక్తికి తగ్గ శక్తి లేని వారుగా ఉన్నారు. అందుకని ప్రభువారు 3 ఉపమానాలు అక్కడ చెప్పారు. వారిని వెతికి వారి యొక్క హృదయాన్ని ఎరిగిన వాడిగా ఈ ఉపమానాలు చెప్తే కనీసం దాని ద్వారా వీరు మారతారేమోనని 3 ఉపమానాలు చెప్పడం జరిగింది. 1 తప్పిపోయిన గొర్రె, 2 తప్పిపోయిన నాణెము, 3 తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పారు. దేవుడు వారి యొక్క హృదయాలను ఎరిగినవాడు గనుక వారి హృదయం మస్టుతో నింపబడి ఉంది, పాపంతో నింపబడి ఉంది. కానీ యేసు ప్రభు వారి మీద నిందలు వేస్తున్నారు. ఈయన యూదుడే ఉండి సుంకరులతో స్నేహం చేస్తున్నాడు అని వాళ్ళ వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆ వ్యత్యాసాలు పోవడానికి వారి యొక్క హృదయాలను ఎరిగినవాడు గనుక ఈ ఉపమానాలు చెప్పడం జరిగింది. దేవుడండి ఏ ప్రణాళిక లేకుండా ఏది ఆయన చేయడండి. ప్రతి దానికి కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంటూనే ఉంటుంది. యేసయ్య సమరయ ప్రాంతానికి వెళ్ళడానికి గల కారణం ఉంది. వ్యభిచారి అయిన స్త్రీని
వెదికి అక్కడికి వెళ్ళాడు ఆయన. ఆమె ద్వారా ఆ ప్రాంతం అంతా, సమరయ ప్రాంతం అంతా కూడా రక్షింపబడ్డది. రెండోదిగా మనం చూసినట్లయితే యేసయ్య యెరికో వెళ్ళాడు. అక్కడ సుంకపు గుత్తదారుడైనటువంటి పొట్టి జక్కయ్య ఉన్నాడు. పాపములో మునిగిపోతున్నాడు. అతడు పాపాలు చేస్తూ ఉన్నాడు. లోకసువార్త 19:5 ఆ దారి వెంబడి వెళ్ళిపోతున్నటువంటి యేసయ్య ఆ యొక్క మేడి చెట్టు దగ్గరకు వచ్చి ఆగి పైకి చూసి పిలిచాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పారు. నేను నీ ఇంటికి వస్తున్నాను కదా అని చెప్పగానే జక్కయ్య కిందకి దిగిపోయాడు. నన్ను పిలిచాడని జక్కయ్య హృదయంలో చాలా ఆనందం వేసింది. జక్కయ్యని పిలిచి అతనికి ఇంటికి వెళ్తుంటుంటే అక్కడున్న కొంతమంది ఏమనుకుంటున్నారంటే సనుక్కుంటున్నారట. ఏంటి ఈయన పరిశుద్ధుడై ఉండి అన్నీ తెలిసినవాడు ఆ పాపింటికి ఎలాగ వెళ్తున్నాడు అని. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడే ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు చెప్పడం జరిగింది. దేవుడైన యెహోవా సర్వ సృష్టిని ఆయన మాటతో సృష్టించుకున్నాడు. అందులో మానవుణ్ణి ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చుకున్నాడు. ఆ మానవుడైన వాడు మనము ఏమైపోయామంటే దేవునికి దూరం అయిపోయాం. దేవుడిని చాలా ఇబ్బందులు పెట్టేవారు ఉన్నాం. అదంతా చూసాట దేవుడట. మనుషుల యొక్క పాపాన్ని చూసి ఆయన హృదయంలో చాలా సంతాపంలో ఉందాడట. ఆదికాండము 6:11 మనం చూస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. 12 దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. అందరూ పాపంతో ఉన్నారు. అప్పుడు అనుకున్నాడు దేవుడు ఈ యొక్క మొత్తం సృష్టిని అంతా కూడా జల ప్రళయంతో తొలగించాలనుకున్నాడు. తొలగించాలని నోవాహు ద్వారా మరి అక్కడ కొంతమందిని నోవాహు ఫ్యామిలీని తప్ప అందరినీ మరి పిలమని చెప్పాడు. నోవాహు ప్రకటన చేశాడు. ఆయన ఎవరు రాలేదు. నోవాహు ఫ్యామిలీ మాత్రమే ఆ వాడలో ఉన్నారు. కొన్ని జీవరాశులు, కొన్ని పక్షులు, కొన్ని కీటకాలు కొన్ని ఆ యొక్క వాడలో ఉండటం జరిగింది. మరలా నోవాహు ద్వారా సృష్టి కలిగింది. మళ్ళీ దారి తొలగిపోయారు. కనుకనే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకు పంపించారు. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి, పాపములో ఉంటున్న వారిని, చీకటిలో ఉంటున్న వారిని వెలుగులోనికి రప్పించడానికి, అవసరతలో ఉన్న వారికి సహాయకుడిగా, ఆదరణ లేని వారికి ఆదరణిచ్చేవాడుగా, ప్రేమ లేని వారికి ప్రేమను పంచేవాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూమి మీదకి వచ్చారు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును మనం ఆరాధిస్తున్నామంటే మన హృదయంలో పాపములు, చీకటి, దుర్మార్గత ఉంచుకుని మనం ఎలా ఆరాధించగలం? మనము ఎప్పుడైతే క్రీస్తును మన హృదయంలోకి ఆహ్వానించుకున్నామో మనలో ఉంటున్న పాపం అంతా బయటకు పోవాలి. అంటే ప్రతి పాపము నుండి మనం విడిచిపెట్టాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో జరుగుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడు. కనుక ప్రభువు వెదకి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ అవసరత ఉందో, ఎక్కడ పాపం ఉందో అక్కడ వారిని రక్షించడానికి భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా, మనందరి యొక్క పాపములన్నీ కూడా ఆయన నెత్తి మీద పెట్టుకొని సర్వ మానవాళి యొక్క పాపములన్నీ కూడా ఆయన శిలువ మీద రక్తంతో కడిగి శుద్ధి చేసి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. అంత గొప్ప మహనీయుడు మన దేవుడు. కనుక ఆయన వెతికి రక్షించిన వారిలో ఇంకా ఎవరైతే పాపంలో ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు మాటల ద్వారా మనం పట్టబడాలి. ఆయన వాక్యం ద్వారా మనం పట్టబడాలి. మన హృదయాలు మార్చుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితంలో క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ జాయ్ మనం పొందుకోగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.